మీ గేదెని మీరు సరిగ్గా కట్టేసుకోండి. గేదెకి పోవటం తెలియదు కానీ మనిషికి పోకూడదని తెలుసు. అదే మనిషి పోయింది అనుకోండి, వాళ్ళ చేలోకి పోయి ఏదో గడ్డి మోపో లేకుంటే వాళ్ళు జాడో కొత్తండో ఏమంటారు? నీకేమన్నా ఎవరు ఉందా? మేము ఎందుకు చల్లుకున్నాం అనుకుంటున్నాం? పని లేక చల్లుకున్నావా జాడు అని అంటారా? మనిషి అయితే హద్దు మీరిన తనవాడ పనిష్మెంట్ ఉంటుంది. తిట్లన్నీ ఉంటే అవసరమైతే కొట్ల 4 దెబ్బలను కొడతారు, లేకుంటే కేసు అని పెడతారు. అలాగే ఇప్పుడు మనిషి అక్కడ హద్దు మీరినప్పుడు శిక్ష ఎలా ఉందో ఇక్కడ కూడా నిన్ను పుట్టించి ఇంత లోకాన్ని నీకు వశం చేసినటువంటి దైవాన్ని కాకుండా ఏరే వాళ్ళని నువ్వు దైవంతో సమానంగా నిలబెడితే నువ్వు హద్దులు మీరావు. ఇంకోటి చెప్పాలంటే భార్యాభర్తల బంధం ఇంకొకరిని భార్య అనడానికి వీల్లేదు. నువ్వు ఊహించుకున్నా సరే, నీ ఊహ బయటికి రానంత వరకు ఏం లేదు. బయటకు వచ్చిందనుకో మీ ఆమె కర్ర తీసుకుంటుంది.